హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది 3వ తారీఖుతో కంప్లీట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ వెరిఫికేషన్ అనేది మనకు ఈ వీక్ ఎండ్ కానీ సెకండ్ వీక్ ఫస్ట్ కానీ మనకు కంపల్సరీగా సెకండ్ వెరిఫికేషన్ సంబంధించిన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు కొన్ని డేస్ అనేది మనకు టైం ఇస్తారండి. ఆ డేస్ లోపల మనం సెకండ్ వెరిఫికేషన్ అనేది ఆ డివిజన్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి. ఈ సెకండ్ వెరిఫికేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాక మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినాక మనకు అటెస్టేషన్ ఫామ్స్ అని ఇస్తారండి. అప్పుడు మాత్రమే ఈ అటెస్టేషన్ ఫామ్స్ను ఫిల్ చేసి మనం మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యే ముందు మనం ఐపీ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు అటెస్టేషన్ ఫామ్స్ గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. నేను దాని గురించి ఫుల్గా మీకు వివరాలు చెప్తాను. వాటికంటే ముందుగా కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి. వాటి గురించి మనం చూసుకున్నట్లయితే సెకండ్ వెరిఫికేషన్ మెసేజ్ రాకపోతే రిజెక్ట్ అయినట్లేనా? చాలామందికి ఫస్ట్ వెరిఫికేషను సెకండ్ వెరిఫికేషన్ అనేది ఒకే డివిజన్లో ఉంటే వాళ్ళకి సెకండ్ వెరిఫికేషన్ సంబంధించిన మెసేజ్ అప్పుడే వస్తుందండి. కాబట్టి మిగతా వారు కంగారు పడుతున్నారు, వారికి మెసేజ్ వచ్చింది మాకు మెసేజ్ రావట్లేదన్నా ఏంటి విషయం అని. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది సెకండ్ వెరిఫికేషన్ అనేది ఒకే డివిజన్ అయితే అప్పుడే మెసేజ్ వస్తుందండి. కానీ వేరు వేరు డివిజన్లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ వెరిఫికేషన్ ఒక డివిజను, సెకండ్ వెరిఫికేషన్ వేరే డివిజన్ ఉన్నప్పుడు వారికి ఖచ్చితంగా కొద్దిగా లేట్గా, అంటే నేను చెప్పినట్లుగా ఈ వీక్ ఎండ్ కానీ సెకండ్ వీక్ ఫస్ట్లో కానీ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన ఒక 10 డేస్ వరకు మనకు టైం ఇస్తారండి. ఆ 10 డేస్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ వెరిఫికేషన్కి ఏ విధంగా అయితే జరిగిందో సెకండ్ వెరిఫికేషన్ కూడా అవే సర్టిఫికేట్లతో మనకు జరుగుతుంది. సెకండ్ వెరిఫికేషన్కి సంబంధించిన మెసేజ్ వేరే డివిజన్ వాళ్ళకి మీకు త్వరలోనే మెసేజ్ వస్తుంది. మీరు రిజెక్ట్ అయినట్లు కాదండి. వెరిఫికేషన్ మెసేజ్ రాకపోతే మీరు రిజెక్ట్ అయినట్లు కాదు. ఒకవేళ మీరు బ్యాలెన్స్ లేకుండా ఉంటే, అంటే మీ మొబైల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే మెసేజ్లు అనేవి ఆగిపోతాయి. కాబట్టి మీరు మెసేజ్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే మీరు బ్యాలెన్స్ చేసుకొని రెడీగా ఉండండి. కంపల్సరీగా మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే మీరు హెల్ప్ లైన్ నెంబర్కి చేసి కనుక్కోండి. మీకు సంబంధించిన డివిజన్ హెల్ప్ లైన్కి చేసి కనుక్కోండి. మనకు జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. వాటికి చేసుకొని మీ స్టేటస్ అనేది తెలుసుకోండి. మీకు ఫస్ట్ వెరిఫికేషన్ అయినప్పుడు ఒక ఫామ్ ఇస్తారండి. వాటిలో అన్నీ కూడా టాలీ అయ్యి యాక్సెప్టబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు, సెకండ్ వెరిఫికేషన్కు ఎలిజిబుల్ అయినట్టు. వాటిలో యాక్సెప్టెడ్ కాకుండా రిజెక్ట్ ఏమైనా ఉంటే మీకు మెసేజ్ రాదు, మీరు రిజెక్ట్ అయినట్లు. అది ఒక్కటి మీరు గమనించుకోండి. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ వెరిఫికేషన్కు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా? చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ వెరిఫికేషన్కి మనకు ఎక్కడ కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అడగలేదండి. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇంతకుముందు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మన కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. కానీ ఒక 2 ఇయర్స్ నుంచి మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడగడం లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలండి. మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అడగట్లేదు. కాబట్టి దయచేసి మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి మీరు హైరాణ పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ వెరిఫికేషన్ కానీ సెకండ్ వెరిఫికేషన్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమే లేదు. ఇంకా కొంతమంది ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయన్న అంటున్నారు. ఫస్ట్ వెరిఫికేషన్లో మనకు ఆధార్ కార్డు తప్పులు అనేవి ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. కాబట్టి సెకండ్ వెరిఫికేషన్లో కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టరు. ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందంటే మీరు సెకండ్ వెరిఫికేషన్లో ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మీరు ఈ అపోహలు బయట ఏమైనా పుకార్లు ఉంటే అవన్నీ మీరు కూడా పట్టించుకోవాలని, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు జాబ్లో జాయిన్ అయ్యి శాలరీ తీసుకునేంత వరకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను చేస్తూనే ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్, ఈ అటెస్టేషన్ ఫామ్స్ అనేది ఫస్ట్ నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారండి. ఈ అటెస్టేషన్ ఫామ్స్ మనము ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే చేసుకోవాలనుకుంటున్నారు. కాదండి. ఈ అటెస్టేషన్ ఫామ్స్ అనేది ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఫార్మేట్లో ఉంటాయి. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోండి. మీరు ఫస్టే అటెస్టేషన్ ఫామ్స్ నెట్లో డౌన్లోడ్ చేసి అవి మీరు ఫిల్ చేసి తీసుకోబోదాం అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా మీరు సెకండ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు సెకండ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు ఈ అటెస్టేషన్ ఫామ్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనం జాబ్లో జాయిన్ అయినాక మన ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి. కాబట్టి అవి అటెస్టేషన్ ఫామ్స్లో
ఫిల్ చేసి ఇంకా కొన్ని సైన్లు ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తాను. అవన్నీ చేసేది ఖచ్చితంగా సెకండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే చేయాలండి. మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవడమో లేకపోతే ఏరే వాళ్ళ కార్డు తీసుకోవడమో ఇలా చేస్తే మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను కూడా ముందుగా అన్నీ కంప్లీట్ అవ్వాలన్న ఉద్దేశంతో అటెస్టేషన్ ఫామ్స్ వేరే మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని నేను కంప్లీట్గా ఫిల్ చేసి చాలా ప్రయాసాలు పడి ఆ సైన్లు చేయించి ఎన్నో చేస్తే అక్కడికి వెళ్తే రిజెక్ట్ చేశారండి. అంటే అటెస్టేషన్ ఫామ్స్ ఇవి కాదు, మేము ఇచ్చి మాత్రమే మీరు ఫిల్ చేసి సైన్ చేయించుకొని రావాలని మళ్ళీ నాకు అది పెద్ద రెండో పనిగా పెట్టారండి. బాగా ఇబ్బంది పడ్డాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇబ్బందులు పడవద్దు. మీరు ఎటువంటి ఫామ్స్ ఇప్పుడే ఫిల్ చేయొద్దు. ఓన్లీ సెకండ్ వెరిఫికేషన్ చేయించుకోండి. అక్కడ ఫామ్స్ ఇచ్చిన వెంటనే అవి మీరు నిదానంగా చేయించుకోండి. మీకు టైం కూడా ఇస్తారు. 1 వీక్ 10 డేస్ వరకు మనకు టైం ఇస్తారు. అప్పుడు ఆ టైం లోపల మీరు చేయించుకొని అప్పుడు సబ్మిట్ చేయండి. ముందుగా అటెస్టేషన్ ఫామ్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇక్కడ మన ఫోటో అనేది అటాచ్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే మన నేమ్, ఫస్ట్ మన నేము, సెకండ్ కాలంలో మన అడ్రస్, థర్డ్ కాలంలో కూడా మన అడ్రస్సే ఉంటుందండి. ఫోర్త్ కాలంలో అది వదిలేయండి, అవసరం లేదు మనకు. అంటే బి థర్డ్లోని బి అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ కాలం చూసినట్లయితే ఫోర్త్ సంబంధించి ఏంటంటే మీరు 5 ఇయర్స్ లోపల అంటే 1 ఇయర్ కంటే ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైనా మీరు మీ హోమ్ అడ్రస్ కాకుండా ఎక్కడైనా ఉన్నారా, దాని ఉంటే మీరు వాటికి ఫ్రమ్ టు సంబంధించిన అడ్రస్లు అనేవి మీరు అక్కడ అటాచ్ చేయాలి. అంతే, ఇంకా దానికి సంబంధించి ఏమి మీకు ప్రాసెస్ ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే దాదాపు మీకు తెలిసినట్టువే ఉంటాయండి. ఏదో 1-2 తెలియనట్టు ఉంటాయి. అవి ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఫాస్ట్గా చెప్తాను. ఎందుకంటే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు అక్కడ నేము, నేషనాలిటీ అంటే మనం ఇండియా, నేషనాలిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎక్కడ పుట్టాము, ఆక్యుపేషన్ మీరు ఇంతకుముందు ఏమైనా ఎంప్లాయీగా ఉన్నారా, ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా అయినా ప్రైవేట్ ఎంప్లాయర్గా అయినా ఎక్కడైనా మీరు వర్క్ చేశారా, దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, మీరు మీ అడ్రస్ దాని గురించి వివరాలండి. నెక్స్ట్ మనకు 5వ కాలంలో ఫాదర్ నేము, మదర్ నేము, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అయితే హస్బెండ్ పేరు, అలా బ్రదరు, సిస్టరు ప్రతి ఒక్కరిది రాయాలండి, కంపల్సరీగా రాయాల్సిందే. ఇవన్నీ కూడా మీరు ముందుగా తెలిసి పెట్టుకోండి. ఈ వీడియో చూడడం వల్ల ఏమేమి ఇన్ఫర్మేషను మీరు ముందుగా రెడీ చేసుకోవాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ 5థ్లో నేమ్ ఆఫ్ నేషనాలిటీ, ఇవన్నీ మీకు ఇందాక సేమ్ ఎలా వచ్చిందో అలానే అండి. మీరు ఒకసారి ఏమైనా చదవాలనుకుంటే పాస్ చేసి చదువుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ అవన్నీ తెలిసినట్టువే కాబట్టి నేను ఫాస్ట్గా పోతున్నాను అండి. నెక్స్ట్ ఏజ్ ఎట్ మెట్రికులేషన్ ఏ ఏజ్లో మీరు మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు అంటే మెట్రికులేషన్ అంటే 10th ఎస్ఎస్సి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీకు తెలిసినట్టువే. ఆర్ ఏ ఎస్సీ ఎస్టీ అంటే మీరు ఎస్సీ ఎస్టీనా క్యాస్ట్ పరంగా. నెక్స్ట్ 10th కాలం ఎడ్యుకేషన్ అండి, మీరు ఇప్పటి వరకు 10th ఎక్కడ చదువుకున్నారు, డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎప్పుడు లీవ్ అయ్యారు. అంటే మనం ఇంటర్ చదివితే 2020లో మీరు ఇంటర్ చదివినట్లయితే 2022 వరకు ఉంటుంది కదా, అప్పుడు డేట్ ఆఫ్ ఎంటరింగ్ 2020 డేటు మంత్ ఇయర్ వేయాలండి. డేట్ ఆఫ్ లీవింగ్ డేటు మంత్ ఇయర్ వేయాలండి. ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది మీరు అవన్నీ మీరు ఇప్పటి వరకు ఎంతవరకు అయితే చదువుకుంటారో అవి వాటి వివరాలన్నీ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మనకు ఇదేంటంటే మనకు 11వ కాలం ఏంటంటే మనము ఇంతకుముందు ఎక్కడైనా మనం సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఉంటే ఎందుకని ఆ జాబ్ను మనం రిజెక్ట్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ మనకు బి చూసుకున్నట్లయితే అది ఓన్లీ చదువుకోండి, ఇంకంతే ఏమి ఉండదు. నెక్స్ట్ 12th ఏంటంటే ఈ 12th కాలంలో ఉండేటి అన్నిటికీ కూడా నో అనే పెట్టాలండి. అరెస్ట్, మనలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా డిసీజ్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అడుగుతాయండి. వీటికి సంబంధించి అన్నీ నో పెట్టేసేయండి. నెక్స్ట్ అవన్నీ మీరు
నీట్గా చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. మళ్ళీ మీకు వివరంగా నేను ఒక ఫార్మాట్ అనేది రాసి మీకు అది కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా నో అనే పెట్టాలి. నెక్స్ట్ మనకు 13వ కాలం చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా మీకు తెలిసిన ఇద్దరు పీపుల్స్ చేత మీరు సంతకం చేయించాలి. అంటే మీరు మీ పక్కింటోళ్ళు, మీ ఎదురింటోళ్ళు, మీకు ఆ విలేజ్లో ఉన్న ఎవరైనా ఒక ఇద్దరు చేత మీరు అక్కడ సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం సైన్ చేయాలండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ప్లేసు, డేటు. ఇంకా మనం చెప్పుకునేది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిటీ సర్టిఫికేట్లని ఉంటాయండి. ఇవి 2 ఉంటాయి. ఐడెంటిటీ సర్టిఫికేట్ అని 2 ఉంటాయండి. వీటి మీద ఇక్కడ ఇచ్చున్న ఎవరైనా ఇప్పుడు మనకు 1 నుంచి 8 వరకు ఇచ్చున్నారండి. వీరిలో ఎవరి చేతైనా మనము వీరందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్లు, అంటే దాదాపు దీనికి సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి ఈ 8 మందిలో ఎవరి చేతైనా మనము సంతకం చేయించుకొని, అంటే ఐడెంటిటీ అంటే మీరు మీ ఐడెంటిటీని వాళ్ళు నిర్ధారిస్తున్నట్టు మనము వీటి మీద సైన్ చేయించుకొని ఇది సింపుల్గా ఫిల్ చేయొచ్చండి. ఏముండదు. మన పేరు, మన ఫాదర్ నేము, నెక్స్ట్ మనం ఎప్పటి నుంచి అయితే అక్కడ ఉంటున్నామనేది ఐడెంటిటీగా మనకు ఇస్తారండి. దాదాపు మీరు ఎంఆర్ఓ, ఎంపీడీఓ చేత ఎక్కువగా చేయించుకుంటారు ఇవి, ఎందుకంటే వారే ఎక్కువగా ఇస్తారు ఐడెంటిటీ అనేది. నెక్స్ట్ మనకు ఐడెంటిటీ సర్టిఫికేట్ మీద 2 ఉంటాయి ఐడెంటిటీ సర్టిఫికేట్స్. ఒక దాంట్లో ఒకరు, ఇంకొక దాంట్లో ఇంకొకరు వేరువేరుగా పెట్టాలండి. ఒకరే పెట్టకూడదు, వేరువేరుగా చేయించాలి. ఐడెంటిటీ సర్టిఫికేట్లు 2 ఉంటే ఒక దాంట్లో ఎంఆర్ఓ, ఒక దాంట్లో ఎంపీడీఓ, ఇలా వేరువేరుగా చేయించాలి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్లు కూడా 2 ఉంటాయి. వీటిలో కూడా వేరువేరుగా అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ వేరువేరుగా చేయించాలండి. క్యారెక్టర్ సర్టిఫికేట్లు 2, ఐడెంటిటీ సర్టిఫికేట్లు 2 ఉంటాయి. వీటిలో కంపల్సరిగా వేరువేరుగా మనకు గెజిటెడ్ ఆఫీసర్ల చేత చేయించుకోవాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది చాలామంది అయితే ఇవ్వడానికి ఇష్టపడరండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనము గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లయితే మన హెచ్ఎం అనేది కంపల్సరీ ఇస్తారు. వారి కాడైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది. నేను కూడా ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అండి. కాబట్టి మీరు ముందుగానే మీకు దగ్గరలోని ఎంపీడీఓ, ఎంఆర్ఓ చేత సరే ఇలా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారా అని ముందుగా మీరు అతన్ని అడిగి తెలుసుకొని, అప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా తిరగకుండా ముందుగానే మీరు అడిగి తెలుసుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎవరిస్తారు, ఐడెంటిటీ సర్టిఫికేట్ ఎవరిస్తారు, ముందుగా అడిగి తెలుసుకుంటే మీకు త్వరగా అయిపోతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ కూడా మనం ఫస్ట్ వెరిఫికేషన్లో ఏ విధంగా అయితే మెడికల్ సర్టిఫికేట్లో సైన్ చేయించామో ఇక్కడ కూడా అటెస్టేషన్ ఫామ్స్లో కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఒక ఫామ్ ఇస్తారండి. దాని మీదనే మాత్రమే మనము మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి సైన్, స్టాంపు వేయించుకొని మన డీటెయిల్స్ ఫిల్ చేసి తీసుకోవాలి. ఇదేనండి, ఇలానే ఉంటుంది అటెస్టేషన్ ఫామ్స్ అనేటివి. ఇవి డివిజన్కు ఫార్మేట్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒకటి తీసుకొని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే మీ ఫ్రెండ్ కార్డ్ తీసుకొని చేయడం అనేది అస్సలు చేయమాకండి. ఒకటేసారి సెకండ్ వెరిఫికేషన్ అయిన వెంటనే వారు ఇచ్చిన అటెస్టేషన్ ఫామ్స్ తీసుకొని మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో చూసుకుంటూ మీరు నిదానంగా ఫిల్ చేయండి. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.